ప్రొజెక్టర్ ద్వారా మనం సైన్స్ వచ్చేసి ఏదైనా సైన్స్ బాగా అర్థమయ్యేదాని కోసము ఇవన్నీ కొంచెం ఉంటాయి. ఇవన్నీ దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ప్రొజెక్టర్ ద్వారా. అంటే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది, ఫుల్ కాన్సన్ట్రేషన్ అట్లా అన్ని క్లాసులు ఉంటాయి సార్. ఏవైతే టాపిక్స్ కష్టంగా ఉంటాయో అర్థం కాని సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇట్లా ప్రొజెక్టర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాలిక్యులర్ స్ట్రక్చర్స్ పరమాణువులు అణువుల యొక్క నిర్మాణం, చంద్రుని యొక్క ఆకారం, ఫేసెస్ ఆఫ్ మూన్ అంటే మన 15 రోజులు అమావాస్య 15 రోజులు పౌర్ణమి ఉంటుంది కదా, ప్లానెట్స్ గ్రహాలు, ఉపగ్రహాలు, ఇది డైనమా, అది డివైస్, డైనమా డివైస్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫిల్టర్ చేసి 2 ఫిట్నెస్ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఇది మామూలుగా 10th క్లాస్లో ఉంటుంది, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. దీన్నే మనం బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అని అంటాము. అంటే హార్ట్, ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్, బ్లడ్ వచ్చేసి ఎట్లా బాడీ పార్ట్స్ హార్ట్ నుండి ఎట్లా సప్లై అవుతుంది, మళ్ళీ బాడీ పార్ట్స్ నుండి ఎట్లా హార్ట్ వచ్చేస్తుందని హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్న బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నది ఒకటి. ఎలక్ట్రిక్ హీటింగ్ మ్యాగ్నెటిక్ అంటే విద్యుత్ దాని గ్లాస్ చేతను గ్లాస్ బ్లేడ్స్ చేత కండెన్సర్గా యూజ్ చేసుకొని కాలం చేసేది. అది ఎలక్ట్రిక్ హీటింగ్ ప్లాంట్ సెల్, అనిమల్ సెల్, పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అవి ఎక్కడ ఉంటాయి ఇవన్నీ అవే సార్. అవన్నీ చాలా ఉన్నాయి. అంటే కొన్ని మనం ఎగ్జాంపుల్ కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టినాము. మరి వచ్చేసి డైకాట్ చేస్తారంటే మనం ఒక స్టెమ్ వచ్చేసి కటింగ్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ స్టెమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దాంట్లో పార్ట్స్ ఉంటుంది డైకాట్.